ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్ష బీభత్సం సృష్టించింది. భీమవరం మండలం పెన్నాడ సమీపంలో రైల్వే విద్యుత్ వైర్లు తెగిపడటంతో ఆకివీడిలో తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ను అధికారులు నిలిపివేశారు. అదే సమయంలో విద్యుత్ వైర్లపై కొబ్బరి ఆకులు పడటంతో చెరుకువాడ ఉండి మధ్య గుంటూరు నర్సాపూర్ ప్యాసింజర్ రైలు మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు తాడపల్లిగూడ నుంచి తణుకు వెళ్లే నేషనల్ హైవేపై భారీ చెట్లు రోడ్డుపై కూలిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి చెట్లను తొలగిస్తూ రహదారిని క్లియర్ చేశారు. గాలివానల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే నిన్న సాయంత్రం కూర్చున్న అకాల వర్షం గాలిదుమ్మలకు వచ్చి ఇక్కడ చాలా వరకు కూడా కరెంటు స్తంభాలు అయితే స్తంభించాయి. అలాగే నిన్న సాయంత్రం జరిగిన ఈ విషయంలో అయితే ఆకివీడులో ఒకసారిగా ఈదురు గాలులకు కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్ర ఉష్ణోగ్రతలు కలిగిన ప్రజల అకాల వర్షంతో కాస్త చల్లబడిన ఉపశమనం కలిగించింది. కానీ బలమైన గాలులతో కారణంగా పట్టణంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు అయితే మొత్తం కొన్ని చోట్ల పడిపోవడం జరిగింది. ఆగివీడు పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం కరెంటు కూడా అంటే రాత్రి నుంచి కూడా తణుకు అలాగే మొత్తం తణుకు నియోజకవర్గంలో మొత్తం కూడా ఎక్కడ కూడా రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కరెంటు లేని పరిస్థితి అయితే ఏర్పడింది. అలాగే అక్కడ ఈరోజు మొత్తం ట్రైన్ సంబంధించి దేవారం నుంచి కైకలూరు మధ్య రైల్వే విద్యుత్ అంతరాయం కూడా కలిగిందని చెప్పవచ్చు. ఆకివీడు రైల్వే స్టేషన్ లో గంటలకు పైగా కొన్ని ట్రైన్స్ అయితే అంటే శేషాద్రి ఎక్స్ప్రెస్ అంటే బెంగళూరు ఎక్స్ప్రెస్ ఆలపాడు వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినట్లుగా రైల్వే అధికారులు కూడా గుర్తించారు. ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. అంటే కొన్ని ఆలపాడు దగ్గర ఏదైనా కూడా ట్రైన్ ఆగిపోవడం వల్ల ఆ ట్రైన్ నుంచి కూడా జనాలు బయటకు వెళ్ళడానికి ఎటువంటి సదుపాయం లేకుండా ఆగడం వల్ల కొంతమంది చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత మొత్తం రైల్వే సిబ్బంది కరెంట్ పనులన్నీ మొదలు పెట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా మొత్తం జనం కూడా ట్రైన్స్ కూడా బయటకు వెళ్ళడం కూడా కదలడం జరిగినాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అంటే కొన్ని తాడేపల్లిగూడెం నుంచి నేషనల్ హైవే తాడేపల్లిగూడెం తణుకు నేషనల్ హైవేలో కూడా పలు చోట్ల అంటే ఒక 7-8 వృక్షాలు కూడా చెట్లు నేల పడ్డాయి. కాకపోతే అప్పటికప్పుడు పోలీసు సిబ్బంది కానీ అక్కడ మొత్తం ఫైర్ సిబ్బంది కానీ అందరి సహకారంతోనే ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మొత్తం ఇప్పుడు నైట్ టైం కూడా మొత్తం రోడ్ల మీద పడ్డ చెట్లన్నింటినీ కూడా తొలగించి ప్రయాణికులకి ఇబ్బందులు లేకోకుండా చేయడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సతీష్.